మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. కోట వేట్లపాలెంలో టపాసుల దుకాణాల తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదం మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో కూడా చాలామంది మృత్యువాత పట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్రాకర్స్ షాపులు, ఆ దుకాణాలకు సంబంధించినటువంటి తనిఖీలు కూడా చేయాలని ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్రాకర్స్ దుకాణాలు, ఈ యొక్క టపాసుల తయారీ కేంద్రాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు కూడా ఇటు ఫైరు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ శాఖ ముగ్గురు సమన్వయంతో ఈ యొక్క తనిఖీలను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ నియమాలు, అదేవిధంగా భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక సదుపాయాలు అన్నటువంటి విషయాలన్నిటిపైన కూడా వీళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తనిఖీలు నిర్వహించి వారి లైసెన్సులు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి అధికారితో కూడా మాట్లాడదాం. సార్, ఏమంటారు, ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? నేను ADF ఫైర్ ఆఫీసర్ నెల్లూరు అండి. ఈ ఏరియాలో నేను కొత్తగా వచ్చాను. ఈ ఏరియాలో ఉన్నటువంటి LE5, LE1. LE1 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, LE5 అంటే సేల్స్ అనమాట, ఓన్లీ సేల్స్ పాయింట్. దానికి సంబంధించిన ఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఆపరేట్ చేసి చూస్తున్నాం. ఇటు ఈ RDO ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పొర్లకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని షాపులు, టపాసుల దుకాణాలను కూడా ఇటు RDO ఆధ్వర్యంలో ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది వీరంతా కలిసి, కార్మిక శాఖ వీరంతా కూడా కలిసి ఈ యొక్క తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ యొక్క పొర్లకట్ట ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 15 మంది కూడా, సుమారుగా 15 మంది చనిపోయినటువంటి ఘటన కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సామర్లకోటలో జరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని టపాసుల దుకాణాల కేంద్రంలో ఈ యొక్క తనిఖీలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క ఫైర్ సేఫ్టీ నియమాలు పాటిస్తున్నారా లేదా అన్నటువంటి విషయాల్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తయారీ దుకాణాల వద్ద పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ భారీగా స్టాక్ ఉన్నటువంటి ఫైర్కి సంబంధించినటువంటి టపాసులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటిలన్నింటిని కూడా ఇటు RDO ఆధ్వర్యంలో తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. మేడం, ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇటీవల మనకి కాకినాడలో జరిగిన సంఘటన దృష్ట్యా మనం లైసెన్సెస్ కూడా రెన్యువల్కి మార్చి నెలాఖరున అవుతున్న కారణంగా మనం వివిధ శాఖల అధికారులతో సంయుక్తంగానే మేమే ఆ సంఘటన జరిగిన తర్వాత మన నెల్లూరులో కూడా బాణసంచి ఎక్కువగా కాలుస్తారు, ఎక్కువ పండగల వాతావరణం ఎప్పుడు నిత్యం ఉంటుంది. అందులో ఇది పెళ్ళిన సీజన్ కాబట్టి దాని దృష్ట్యా అందరూ కూడా, ఈవెన్ లేబర్ కమిషనర్ గారి నుంచి కానీ అందరూ ఆల్ శాఖలు, మెయిన్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సహకారం ఎక్కువ అవసరం. అండ్ ఇవాళ కూడా చూస్తున్నారు మీరు, ఫైర్ వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా ఒక్కొక్క ఎక్విప్మెంట్ అనేది ఎలాంటి పరికరాలు యూజ్ చేస్తున్నారు అండ్ భద్రతా ప్రమాణాలతో కూడిన అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ యూనిట్స్ ఉన్నాయో లేదో అవన్నీ కూడా చూస్తున్నాము. అండ్ దీంట్లో భాగంగానే ఇది డ్యూయల్ బెనిఫిట్స్. ఈ రోజు అనేది రేపు పొద్దున ఏదైనా దుర్ఘటన జరగకుండా కాపాడేంత అవకాశం ఈ రోజు కలిగింది. అండ్ దాంతోపాటుగా వీళ్ళకి ఏదైతే లైసెన్స్ రెన్యువల్ చేయాలో ఇప్పుడు డైరెక్ట్గా మనం రావడం వల్ల ఫీల్డ్ వెరిఫికేషన్కి, ఎందుకంటే నిన్న సాయంత్రమే నేను సమాచారం ఇవ్వడం జరిగింది, అది కూడా డిపార్ట్మెంట్స్కి, వీళ్ళకి కూడా తెలియదు. సో డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని బట్టే మేము నెక్స్ట్ లైసెన్సెస్ రెన్యువల్ చేయాలా వద్దా అనేది. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చూస్తే ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి బంద్ చేసామని కూడా మెమోస్ అనేది జారీ చేయడం జరిగింది ఆ యూనిట్స్కి. అండ్ ఇవాళ ఈవినింగ్ లోపల తహసీల్దార్ ద్వారా ఆధ్వర్యంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యొక్క తాళాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. సో దట్ రేపు అంటే ఎవరైనా పర్యవేక్షణలో లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి వీలు లేకుండా కల్పించడానికి. ఇంకా ఇక్కడ 10 యూనిట్స్ ఉన్నాయి, 5 సేల్ అండ్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఇంకా పరిశీలించి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఒక్కొక్క షాప్కి మధ్యన ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో, కానీ ఏ ప్లేస్ దగ్గర అయితే స్టోరేజ్ పెట్టాలో, ఎక్కడ వాళ్ళు స్థలాన్ని ఈ స్టోరేజ్ పాయింట్స్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం ఇంకా డెప్త్గా అనలైజ్ చేసి టెక్నికల్ పర్స్పెక్టివ్లో, అలానే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సరైన లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అనుమతులు ఉన్నాయా లేదా, వాళ్ళకి యొక్క ఎసిక్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నంబర్స్ కూడా ఉన్నాయా లేదా వాళ్ళకి అన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉంటాము. సో లెట్స్ సీ, ఇంకా ఇన్స్పెక్షన్ చేస్తాం, దాన్ని బట్టి నేను ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి కూడా నేను సమర్పిస్తాను. ఇప్పటివరకు కొన్ని షాపుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు పరిశీలించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఏమన్నా లైసెన్సులకు సంబంధించి కానీ ఈ తనిఖీలు ఏమన్నా బయటపడడం కానీ ఏమన్నా జరిగిందా? ప్రస్తుతానికైతే ఫైర్ అండ్ వాటర్ అన్ని ఎక్విప్మెంట్ బట్టి అయితే సరిగ్గానే జరిగాయి. కొన్ని దగ్గర డిస్టెన్సెస్ అనేవి మీరు స్టార్టింగ్లో ఒక షాప్ చూసుంటే వాళ్ళు అప్లై చేశారు, కానీ
సరౌండింగ్ అబ్జెక్షన్స్ వల్ల కానీ ఆ డిస్టెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అది అబేయన్స్లో పెట్టాం. ఇవాళ నేను అది అయితే నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ న్యూ లైసెన్స్. అలానే ఇక్కడ కొన్ని గోడౌన్స్ అనేది చూసాం కాబట్టి దాని యొక్క కూడా కీస్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం. సో దట్ ఆ గోడౌన్స్ మేము ఏదైనా నెక్స్ట్ ఏదైనా ఎవరైనా పర్పస్కి యూస్ చేస్తాం, కానీ అంతేగాని ఈ క్రాకర్స్ పర్పస్కి అయితే ఆ గోడౌన్స్ అనేది యూస్ చేయకూడదు. బికాస్ ప్రాక్సిమిటీ ఆఫ్ గోడౌన్స్ అడ్జసెంట్ ఇస్ వెరీ లెస్. రేపు పొద్దున ఏదైనా పేలుడు ఏదైనా జరిగినా సరే ఎక్కువ నష్టం జరిగే వాటిల్లో ప్రస్తుతానికి అయితే ఇది అబ్జర్వేషన్స్. అంటే ఇటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫైరు, అదేవిధంగా పోలీసు రెవెన్యూ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతున్నట్టుంది. అదేవిధంగా కార్మిక శాఖ కూడా ఉంది. సార్, ఈ యొక్క టపాసుల గోడలకు సంబంధించి లైసెన్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ పాటించకపోతే పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇప్పుడు ఈ చెకింగ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఏదైనా వైలేషన్స్ కనుక నోట్ చేస్తే దాని మీద క్రిమినల్ సెక్షన్స్ ప్రకారం కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి దాని మీద చర్య తీసుకుంటాం. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే సామర్లకోటకు సంబంధించినటువంటి ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టపాసుల తయారీ దుకాణాల్లో కూడా ఈ యొక్క తనిఖీలు చేపడుతున్నామని, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా సేల్స్కి సంబంధించిన షాపుల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ పాటించకపోయినా లైసెన్సులు లేనటువంటి వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనం పొర్లకట్ట వద్ద కూడా గమనించవచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గోడంలో కూడా భారీగా నిల్వ ఉంచినటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ గమనించవచ్చు. వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా ఇటు సామర్లకోట ఘటన దృష్ట్యా అధికారులంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.